Hello, story listeners. Welcome to Maduram Telugu Stories. Let's start our romantic stories journey. మన దేశంలోని అత్యల్ప ఉష్ణోగ్రత కలిగి మంచు నిండుగా ఉండి చలి తీవ్రంగా ఉండే ప్రదేశాలలో ప్రేమికులకు యువజంటలకు ఆహ్లాదాన్ని కలిగించి వారి మనసు లోతుల్లో దాగిన ప్రణయ భావాలను విరహ తాపాన్ని రగిలించి కరిగించే ఒక ప్రదేశం మనాలి. మనాలిలోని ఓ పెద్ద రెసార్ట్ డిసెంబర్ 31 అవ్వడంతో రిసార్ట్ అంతా విద్యుత్ కాంతుల వెలుగులతో, రంగురంగుల కాగితపు పువ్వుల అలంకరణతో, ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా ఉన్న యువతీ యువకుల ఆటపాటలతో హోరెత్తుతూ ఉంటుంది. రాత్రి 11:15. అక్కడ ఉన్న 25 లోపు అమ్మాయిలు, అబ్బాయిలు అందరి దృష్టి స్టేజ్ పైన ఉంది. అందరి నోట ఒకే పేరు, సిద్ధూ 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 అని. స్టేజ్ పై ఒక 25 కుర్రాడు, 6 అడుగుల ఎత్తు, దృఢమైన శరీరం, లైట్ కలర్ ప్యాంట్స్, డార్క్ బ్లూ కలర్ షర్ట్, క్యాజువల్స్లో. షర్ట్కి పైన 2 బటన్స్ ఓపెన్ ఉండడంతో తన మేని ఛాయతో పోటీ పడి మరీ మెరుస్తోంది తన మెడలోని గోల్డ్ చైన్. కండలు కనిపించేలా లైట్గా ఉన్న షర్ట్, మోచేతి వరకు మడిచిన స్లీవ్స్, అప్పుడప్పుడు వీస్తున్న చల్లని గాలికి ఎగురుతున్న హెయిర్, చురుకైన కళ్ళు. ఉఫ్! అంతటి చలిలో కూడా అక్కడున్న అమ్మాయిలందరికీ చెమటలు పట్టించేలా ఉన్న ఆ చూపు, ఆ దేహం వేరేసి. అమ్మాయిలందరి కలల రాకుమారిలా ఉన్నాడు సిద్ధార్థ్. పూర్తి పేరు ప్రణయ్ సిద్ధార్థ్. సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కాబోయే సీఈఓ. లండన్లో ఎంఎస్ చేసి ఈ మధ్య ఇండియాకి తిరిగి వచ్చాడు. వచ్చి 2 సంవత్సరాలు అవుతోంది. ఇప్పుడిప్పుడే బిజినెస్ చూసుకునే ఆలోచన లేదు. తన తండ్రి అడిగితే ఇంకో సంవత్సరం ఆగమని చెప్పాడు. అలా అని ఊరికే పిచ్చి అలవాట్లతో చెడు స్నేహాలు చేసి తిరిగేవాడు కాదు. అవసరానికి సమయం వచ్చినప్పుడు తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ బిజినెస్లో సలహాలు అందిస్తూ తన వంతు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనాలిలో రిసార్ట్లో జరిగే న్యూ ఇయర్ పార్టీ నిర్వహించేది తానే. లండన్ నుంచి తిరిగి వచ్చిన దగ్గర నుండి ఫ్రెండ్స్ అంతా పార్టీ పార్టీ అంటుంటే ఇలా అరేంజ్ చేశాడు. ఇప్పుడు స్టేజ్ పైన తనకి తన ఫ్రెండ్ మేనత్త కొడుకు మనీష్కి మధ్య డ్రింక్ పోటీ. ఎత్తిన బాటిల్ దించకుండా త్వరగా ఫినిష్ చేసిన వాళ్ళు గెలిచినట్లు. అక్కడున్న వారంతా సిద్ధుని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ అంతమందిలో కూడా తన చూపు మాత్రం అక్కడ మూతి ముడుచుకొని కూర్చొని ఉన్న ఒక అమ్మాయి పైనే ఉంది. తన పేరు సమీర. సమీరా కృష్ణన్. బేసిక్గా తను ఒక మధ్యతరగతి అమ్మాయి అవడంతో ఈ పార్టీలు, ఈ కల్చర్ తనకి పెద్దగా ఇష్టం లేదు. డ్రింక్స్ అంటే అసలే పడదు. ముందు నుండి రాను రాను అంటూనే ఉంది. కానీ సిద్ధు మనమే అరేంజ్ చేసి మనమే లేకపోతే బాగుండదు అని బ్రతిమలాడి ఒప్పించి మరీ తీసుకొచ్చాడు. తన మాట కాదనలేక తాను వచ్చింది. అక్కడ ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో సిద్ధు కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేస్తూ ఉంటే తను మాత్రం బుంగమూతి పెట్టుకొని వద్దురా అన్నట్టు కళ్ళతోనే మాట్లాడేస్తోంది. సిద్ధు కూడా దానికి సమాధానంగా తప్పదురా, ఈ ఒక్కసారికి ప్లీజ్ అన్నట్టుగా తన చేయితో చెవిని పట్టుకొని అక్కడి నుండే రిక్వెస్ట్ చేస్తున్నట్టు మొహం పెట్టాడు. ఆ ముఖ కవలికలు తనని ఒప్పించడానికి సిద్ధు చేసే ప్రయత్నాలు చూడగానే ఆ అమ్మాయి ముఖం అరవిరిసిన గులాబీలా విచ్చుకుంది చిన్నపాటి స్మైల్తో. అది చూడగానే సిద్ధు హమ్మయ్య అనుకొని అప్పుడు స్టార్ట్ చేశాడు కాంపిటీషన్. ఇద్దరు చెరో బాటిల్ తీసుకొని దించకుండా తాగుతున్నారు. అందరి ప్రోత్సాహంతో ఆ కాంపిటీషన్ సిద్ధుయే గెలిచాడు. గెలిచాక మనీష్కి ఒక హగ్ ఇచ్చి దూరం జరగాలి అనుకుంటాడు. అప్పటికే ఇద్దరు ఫుల్ మత్తులో ఉన్నారు. గెలిచిన ఆనందంలో సిద్ధు, ఓడిన బాధలో మనీష్. మనీష్ ఓడిపోయాను అనే బాధ తట్టుకోలేక, అరే సిద్ధు, ఇంత అందం, ఇంత ఆస్తి, ఇంత చదువు, ఇంతమంది ఫాలోవర్స్ పెట్టుకొని ఒక్కసారి అటు చూడు, ఎంతమంది అమ్మాయిలు నీ ఒక్క కనుసైగ కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు అంటే చాలు, నీకు ఎవరు కావాలంటే వాళ్ళు నీ ముందు వాలిపోతారు. నువ్వేంట్రా పోయి పోయి ఆ మిడిల్ క్లాస్ అమ్మాయిని తగులుకున్నావు. ఒక్కసారి ఆ అమ్మాయిని చూడు, పార్టీకి ఇలాగా వచ్చేది. నువ్వేదో తాగుబోతులా చేయకూడని పని చేస్తున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ చూడు. కొంచెం కూడా నాగరికత తెలీదు. వదిలేరా అంటే వినవు. అసలు ఇప్పటికైనా నేను చెప్పేది విను అంటూ ఇంకా అనబోతూ ఉండగా వెంటనే సిద్ధు తనని దూరంగా జరిపి, అప్పటి వరకు నవ్వుతూ ఉన్న తన మొహం ఎర్రగా రౌద్రంగా మారితే మనీష్ చెంపపై ఒక్కటేసి, మళ్ళీ ఒకసారి తన గురించి మాట్లాడితే చూడు నేనేం చేస్తాను. పోనీలే అత్త కొడుకువని వదిలేస్తున్నా. డోంట్ ఎవర్ డే టు సే అ వర్డ్, మైండ్ ఇట్ అంటూ కాస్త మెల్లిగానే చెప్పిన
అక్కడున్న ఆల్మోస్ట్ అందరికీ వినబడింది. అక్కడున్న అందరూ ఏం జరిగింది అని ఆలోచిస్తూనే ఆశ్చర్యంగా చూస్తుంటే, ఒక్కరు మాత్రం మనీష్‌కి దెబ్బ పడిన వెంటనే కోపంతో పటపట పళ్ళు నూరేస్తున్నారు. అప్పటికే ఆ మాటలు విన్న సమీర తట్టుకోలేక ఏడుస్తూ రూమ్‌లోకి వెళ్ళిపోయింది. తనని చూసి సిద్ధు కూడా పరిగెడుతూ తన వెనకలే వెళ్ళాడు. రూమ్ లోపలికి వెళ్ళి తను డోర్ వేసేంతలో సిద్ధు వచ్చి డోర్‌కి అడ్డంగా చెయ్యి పెట్టి డోర్ పడకుండా ఆపి తను కూడా రూమ్‌లోకి వెళ్ళాడు. అసలు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తున్న తన చెయ్యి పట్టుకొని, "జాను 1 సెకండ్ నా మాట విను. లేదు సిద్ధు, నాకిది జరగాల్సిందే. నన్ను వదిలేయ్ ప్లీజ్." "ఎక్కడికి వదిలేది?" అంటూ సిద్ధు తన చేతిని పట్టుకొని విసురుగా తన దగ్గరికి లాక్కుంటాడు. ఒక్క దెబ్బకి తనొచ్చి సిద్ధు గుండెలపై పడింది. ఏడుస్తున్న తన కంటి నుండి సిద్ధు గుండెకి తాకాయి తన కంటనీరు. వెంటనే వేళ్ళతో తన గడ్డంపై చెయ్యి వేసి తన తల పైకెత్తి, "ఒక్కసారి ఇటు చూడు" అంటూ తన కళ్ళల్లోకి చూస్తాడు. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకుంటే వెంటనే తను తల దించేస్తూ, "ప్లీజ్ జాను, వన్స్ చూడు." "వాడెవడో ఏదో అంటే నువ్వు ఫీల్ అవ్వడం ఏంట్రా? నాకు నువ్వేంటో తెలీదా? నువ్వు తప్ప నా లైఫ్‌లో ఇంకెవ్వరూ ఇంత ఇంపార్టెంట్ కాదు అని నీకు తెలీదా చెప్పు?" "తెలీదు. నాకేం తెలీదు సిద్ధు" అంటూ దూరం జరుగుతోంది. "తెలీదా? ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు" అంటూ ఇంకా తన దగ్గరికి తీసుకొని కళ్ళలోకి చూస్తూ, "చెప్పు. నన్ను చూసి ఆ మాట చెప్పు" అంటాడు. అలా చూస్తూ ఉన్న సమీర కళ్ళు వర్షిస్తూ ఉంటాయి. ఆ కళ్ళపై ముద్దిచ్చి, "చిన్నప్పుడు నువ్వు నా కోసం ఎలా పోట్లాడేదానివో మర్చిపోయావా? నా కోసం ఎలా అందరినీ బెదిరించేదానివో, అసలు నా వైపు ఎవరైనా రావాలంటే కూడా భయపడేవారు. అలాంటి నా జానునేనా ఇలా ఏడుస్తోంది?" అంటూ కళ్ళను దాటి తన పెదాలు ఇంకా కిందకి చేర్చి బుగ్గలపై ముద్దు పెట్టి చిన్నగా బుగ్గ కొరుకుతాడు. "అబ్బా" అంటుంది సమీర. "చూడు, ఇలా కొరికేస్తా. ఏడ్చి ఏడ్చి వాటిని ఇలా ఎర్రగా చేస్తా. అర్థమైందా?" అంటాడు. తను ఇంకా ఏడుపు ఆపకపోయేసరికి. మరి కాస్త కిందకు జారి వణుకుతున్న తన పెదాలని అందుకుంటాడు. తను కాస్త కుదుట పడుతున్నట్టు అనిపించగానే చేతులతో తన నడుముని చుట్టుకొని ఇంకాస్త దగ్గరకు లాక్కొని పెదాలపైన కొరుకుతూ మెల్లిగా ముద్దుకి తెరతీస్తాడు. మొదట తడబడినా తను కూడా ముద్దుకి శృతి కలుపుతుంది సమీర. అలా ఒకరికొకరు అంగీకారం తెలియజేసుకొని ఒకరి ఊపిరి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటారు. క్షణక్షణానికి ఆ చుంబనం ఇంకా గాఢత సంతరించుకుంటుంటే వారిలో రేగిన ఆ తమకం ఇంతటి చలికాలంలో కూడా వారి ఊపిరిని వెచ్చగా చేస్తూ, శ్వాసని భారంగా చేస్తూ ఇద్దరికీ చెమటలు పట్టిస్తుంది. అలాగ పెనవేసుకున్న ఆ పెదాలు ఆ అధరాలని దాటి నాలుకలు పెనవేస్తూ ఇద్దరిలో ఒకరి ఊపిరి భారమైన క్షణం మెల్లిగా వదిలేసి మరుక్షణం మళ్ళీ అందుకుంటున్నారు. ఒకరికి ఒకరు పోటీగా సాగే వారి ప్రణయానికి సరిగ్గా 12 గంటలు అవ్వగానే మోగిన గంట. బయట పేల్చే టపాసుల జోరు. ఈ రిసార్ట్ మొత్తం మారు మోగుతున్న న్యూ ఇయర్ విషెస్ అడ్డుకట్ట వేశాయి. వెంటనే తేరుకొని ఇద్దరూ దూరంగా జరిగారు. సమీర సిగ్గుపడుతూ మరోవైపు తిరిగింది. "జాను, నువ్విలా సిగ్గుపడితే నేనింకా ముందుకు వెళ్ళిపోగలను. రానా మరి" అంటూ మళ్ళీ తన వైపు వెళ్తుంటాడు. అంతలోనే సిద్ధు ఫోన్ మోగుతుంది. తన ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది. "అరే సిద్ధూ, ఎక్కడికి వెళ్ళావురా? ఇక్కడ అందరు నీకోసం వెయిటింగ్. కేక్ కటింగ్ చేయాలి. త్వరగా రా" అంటూ ఇటువైపు సిద్ధు సమాధానం కోసం కూడా చూడకుండా పెట్టేస్తాడు. "కృష్ణ." సమీరాను సిద్ధు అలానే పిలుస్తాడు. "పద కేక్ కటింగ్‌కి." "నేను రాను. ప్లీజ్ రా." "లేదు సిద్ధు, నేను రాను. ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు. డోంట్ ఫోర్స్ మీ సిద్ధు" అంటూ రూమ్‌లో ఉన్న బెడ్ పైకి చేరుతుంది. పార్టీ తనే అరేంజ్ చేశాడు. సో, తనకు తప్పదు అని అనుకుంటూ, "సరే నీ ఇష్టం. నేనైతే వెళ్ళాలిరా. నాకు తప్పదు. కానీ డోర్ లాక్ చేసుకో. నా దగ్గర స్పేర్ కీ ఉంది. ఎక్కువగా ఆలోచించి ఉన్న చిన్న బుర్రను కూడా పాడు చేసుకోకు. తుమ్ మేరా జాన్ హో జాను. నువ్వు నా ప్రాణం" అని చెప్పి తన దగ్గరకు చేరి తన నుదిటిపై ముద్దు పెట్టి, "జాగ్రత్తరా" అని చెప్పి బయటకు వెళ్తాడు. బయట కేక్ కటింగ్, సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. అంతా సిద్ధు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మనీష్ మళ్ళీ సిద్ధుని చూడగానే తన దగ్గరికి వచ్చి, "సారీ బావా" అంటూ హగ్ ఇవ్వబోతుంటే చేత్తో దూరం జరిపేస్తాడు. సిద్ధు ఏం మాట్లాడకుండా కేక్ కటింగ్ చేసేసి అక్కడ కొంతమందికి తినిపిస్తాడు. అలా తను కేక్ పెట్టిన కొంతమందిలో మనీష్ లేడు. ఇంకా ఒకరు కూడా లేరు. అదెవరో తర్వాత చూద్దాం. ఆ ఇద్దరిని మాత్రం కావాలనే మిస్ చేసి మిగతా వాళ్ళతో అందరితో చాలా క్లోజ్‌గా ఉంటూ సెల్ఫీలు దిగుతూ ఒక అరగంట అందరితో స్పెండ్ చేసి రూమ్‌కి వచ్చేస్తాడు. అప్పటికే రాత్రి 1 అవుతోంది. రూమ్‌లో అప్పటికి ఇంకా సమీర పడుకోలేదు. మంచం పైన మోకాళ్ళ మధ్యలో తల ఆనించి అలాగే కూర్చొని ఏడుస్తూనే ఉంది. అలా కూర్చొని ఉన్న తన దగ్గరకు వచ్చి, "మళ్ళీ ఏమైంది? నువ్వు అసలు నా మాట తప్ప ఊర్లో అందరి మాట నెత్తినెక్కించుకుంటావు. చూడు ఏడ్చి ఏడ్చి ఆ కళ్ళు ఎలాగయ్యాయో.
నీకు తెలుసుగా అవి నా ఫేవరెట్. చూడు వాటికేమన్నా అయిందో నిన్నేం జేస్తానో అంటూ కాస్త తన మూడ్ మార్చడానికి ట్రై చేస్తుంటాడు. తను ఏదో ఒక జీవం లేని నవ్వు నవ్వి మళ్ళీ అలాగే కూర్చుంటుంది. అరే చెప్పిన మాట వినరా ప్లీజ్ నా జాను కదా అంటూ తన తల పైకెత్తి హ్యాపీ న్యూ ఇయర్ కృష్ణ అంటూ ఒక గిఫ్ట్ బాక్స్ తన చేతిలో పెడతాడు. తను గిఫ్ట్ తీసుకొని అలా పక్కన పెడుతుంది. ఓయ్ ఇచ్చింది ఇప్పుడు ఓపెన్ చేయడానికి తెరువురా. అబ్బా ఇప్పుడు కాదు సిద్ధు. అది కాదురా నువ్వు ఓపెన్ చేయి. అసలు నా రాక్షసి ఎలా ఉండేదో నీకు తెలుస్తుంది. జస్ట్ ఓపెన్ ఇట్ విత్ స్వీట్ స్మైల్ రా అంటాడు. తనే కళ్ళు తుడుస్తూ చూడు నువ్వు ఇంకా ఏడిస్తే నేను చచ్చినంత. ఇట్ మీన్స్ ఐ యామ్ నో వన్ ఫర్ యూ అంటాడు. వెంటనే తన చేత్తో సిద్ధు నోరు మూసి తన కళ్ళు తుడుచుకొని చుప్ అన్నట్టుగా నోటిపై వేలు పెట్టి సైగ చేస్తుంది. సిద్ధు హమ్మయ్య అనుకొని ఇప్పుడు తెరువు అంటాడు. కవర్ ఓపెన్ చేయగానే అందులో ఒక చిన్న ఫోటో ఆల్బమ్. ముందు షీట్ తీయగానే మొదటి ఫోటోలో ఒక పాప ఒక బాబు. చూడగానే సమీర్ కళ్ళల్లో మెరుపు. ఒక 20 ఏళ్ల క్రితం ఓ చిన్న పాప 3 నెలల వయసు. ఉయ్యాల్లో ఆ ఉయ్యాల పక్కనే ఒక 4 ఏళ్ల బాబు నవ్వుతూ ఆ పాపను ఆడిస్తూ ఉన్నాడు. ఆ బాబు వచ్చేంత వరకు అమాయకంగా మూతి ముడుచుకొని ఉన్న ఆ పాప ఆ బాబుని చూడగానే కిలకిలా నవ్వుతుంది. అది చూసి ఆ బాబు ఇంకా దగ్గరకు వచ్చి తన చేయి పాప దగ్గర పెట్టగానే ఆ పాప తన చూపుడు వేలుని గట్టిగా పట్టుకుంటుంది. ఆ బాబు వేలు విడిపించుకోగానే కుయ్ అని ఏడుపు. మళ్ళీ పట్టుకోగానే నవ్వు. ఆ బోసి నవ్వులు, ఆ అమాయకమైన చూపు, చిన్ని చిన్ని చేతులు అలా వారిద్దరూ ఆడుకోగా తీసిన ఫోటో అది. చూడు గుర్తుపట్టావా? ఇది నేను ఆ పాప. అది నువ్వు. ఫోటో గుర్తుందా? నీకు గుర్తుండదులే ఎందుకంటే నీకు అది తెలిసే వయసే కాదు. నాకు తెలవకపోయి ఉండేదేమో కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఫోటో ఓ 100 సార్లు చూసి ఉంటాను. నాన్న నాకు చూయించి చెప్పేవాడు. ఈ రోజు నుండి అంటే ఆ ఫోటో తీసిన రోజు అంటే నువ్వు నా లైఫ్‌లోకి వచ్చిన రోజు నుండి నా పెదాలపైన నవ్వు చూసాడంట. చూసావుగా ఆ ఫోటోలో నేను పక్కన ఉంటే నువ్వు చాలా హ్యాపీగా ఉండేదానివి. ఇప్పుడేమో ఇలా నేనున్నా ఏడుస్తూ ఉంటున్నావు. అవునురా నాకో డౌట్. నేను ఉన్నా కూడా ఏడుస్తున్నావా? లేక నేను ఉన్నా అని ఏడుస్తున్నావా? అని అంటూ తన కళ్ళ వైపు చూస్తాడు. తను వెంటనే కళ్ళు తుడుచుకొని సిద్ధు చెంపపై చిన్నగా ఓ దెబ్బ వేసి సైడ్ నుంచి ఒక చిన్న హగ్ ఇచ్చి వెంటనే దూరం జరిగి వెనక్కి తిరుగుతుంది. నాకు నిద్రొస్తోంది సిద్ధు నువ్వు వెళ్ళు. వెళ్తాను. మరి సమాధానం రాలేదు? నాకేం తెలీదు. ప్లీజ్ రా వెళ్ళు అంటూ తడి ఆరిన గొంతుతో బరువెక్కిన గుండెతో చెప్తుంది. ఇంక చేసేదేం లేక తను పడుకొని ఉంటే తనకి దుప్పటి కప్పేసి హాయిగా పడుకోరా ఏమీ ఆలోచనలు మనసులోకి రానివ్వకు. ఎందుకంటే ఏదైనా ఉంటే నాతో చెప్పు. నేను ఉన్నా కదా నీ కోసం మన కోసం అని చెప్పి సిద్ధు పక్కనే ఉన్న తన రూమ్లోకి వెళ్తాడు. ఇద్దరికీ అటాచ్డ్ రూమ్. సిద్ధు వెళ్ళగానే ఇంకా గట్టిగా ఏడుస్తూ నీకు తెలీదు సిద్ధు నువ్వంటే నాకు ఏంటి అని. నేను చెప్పలేని పరిస్థితి నాది అంటూ ఎప్పటికో కలత నిద్రపోతుంది. రూమ్‌కి వచ్చిన సిద్ధు అలా బెడ్‌పై వాలి ఇందాక జరిగిన విషయంతో సిద్ధుకి ఒక క్లారిటీ వస్తుంది. ఈ పార్టీలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే కాదు. ఇంకా ఏదో విషయం తనని బాధ పెడుతోంది. తను నాతో సరిగ్గా ఉండాలి అనుకున్నా ఉండలేకపోతోంది. తనకి నాపై ఉన్న ఫీలింగ్స్‌ని కప్పేస్తోంది. ఎప్పటినుండి తను అలా ఉంది అని ఆలోచిస్తుంటే ట్రిప్‌కి వచ్చే ముందు రోజు తనతో కలిసి డే అంతా షాపింగ్ చేసింది. రాత్రి తానే స్వయంగా అన్నీ సర్దిచ్చింది. అన్నీ తానే అయి చూసుకుంది. నాన్న దగ్గర కూడా ఆయనకు కావాల్సినవి అన్నీ చేసి పెట్టి ఆయనకెన్నో జాగ్రత్తలు చెప్పింది. తెల్లవారు కూడా ఒక గంట ముందు కాల్ చేసి అన్నీ రెడీనా? త్వరగా రా అంటూ చాలా ఉత్సాహంగా మాట్లాడింది. మరి అంతలో ఏం జరిగింది? అంటే ట్రిప్‌కి వచ్చే ఒక గంట ముందే ఏదో జరిగింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుంటే కానీ నేనేం చేయలేను అనుకోని ఓ నిర్ణయానికి వచ్చి తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. ఒక విశాలమైన పెద్ద భవనం. చూస్తే చాలా పాతబడి ఉంది. అక్కడ అసలు ఎవ్వరూ లేరు. చాలా రోజుల నుంచి మూసి ఉందేమో మట్టి కొట్టుకొని ఉంది. అక్కడ ఓ చివరన ఓ సోఫాకి ముగ్గురిని కట్టేశారు. మూతికి ప్లాస్టర్. చేతులు కాళ్ళు కట్టేసి ఎటూ కదల్లేని స్థితిలో. నడివయసు దాటిన ఒక ఇద్దరు ఆడ మగవాళ్ళు. అక్కడికి ఓ వ్యక్తి ముసుగు కప్పుకొని వచ్చి ఏంటి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు? నేను ముందే వార్నింగ్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. మీ చావు మీరు కోరి తెచ్చుకున్నారు. అంటే మీ పిల్లలకి మీరంటే లెక్కలేదు. మీరు అవసరమూ లేదు. ముఖ్యంగా మీ అమ్మాయికి. మిస్టర్ వాసుదేవ్ కృష్ణన్ అండ్ మిసెస్ దేవకి కృష్ణన్ అంటూ ఒక కత్తి వాళ్ళ మెడ దగ్గరికి తెస్తాడు. వాసుదేవ్ గారి మెడ నుంచి ఒక్కో రక్తపు చుక్క నేలను తాకుతూ ఉంటే అసలు సమీర భయానికి కారణమేంటి?
సిద్ధుపై ఉన్న ప్రేమ ఎందుకు దాస్తోంది? ఈ కొత్త పర్సన్ ఎవరో వచ్చే భాగంలో చూద్దాం. నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.